కోళ్ల పందేల స్థావరాలపై ఎస్వైటీ పోలీసులు దాడులు చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బకారం గ్రామ శివారులో గుట్టు చప్పుడు కాకుండా కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. అయితే ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు నిర్వహిస్తున్న రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు కృష్ణంరాజుతో పాటు మరో 14 మంది పందెం రాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు 60,000 నగదు, 15 కోళ్లు, 18 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన కోళ్ల పందాలలో 33 లక్షలు పెట్టి కోళ్ల పందాలలో పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు కోళ్ల పందాలను ఆర్గనైజ్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు కోళ్ల పందాలు నిర్వహిస్తున్న వారిలో అసలు ఎంతమందిని ప్రెసెంట్ పోలీసు అరెస్ట్ చేశారు? అసలు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనుకోవచ్చు? పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఈ ఘటనకి సంబంధించి? జనరల్ గా మనం చూస్తాం, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లలో పార్టీలు నిర్వహించడం ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ తాజాగా పోలీసులు, ఎస్ఓటీ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారం విలేజ్ పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఏకంగా కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఏకకాలంలో దాడులు చేసిన నేపథ్యంలో అక్కడ ఒక కీలక నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజు, ఇతను రాజమండ్రికి చెందిన వ్యక్తి అన్నట్లు కూడా తెలుస్తుంది. అతనితో పందాల్లో పాల్గొన్నటువంటి మరో 14 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 60,000 నగదు సీజ్ చేశారు, 4 కార్లు, 13 మొబైల్ ఫోన్. అయితే ఇందులో 22 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది, 18 కోళ్లు. అయితే గతంలో కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా 6 నెలల క్రితం జరిగిన కోడి పందాల నిర్వహిస్తుండగా కూడా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతకు సంబంధించిన ఫామ్ హౌస్. కానీ ఈ ఫామ్ హౌస్ ఎవరిది? ఈ మామిడి తోటలో ఓపెన్ గానే కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో రాజమండ్రికి చెందినటువంటి నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజు ఒక్కడే ఇదంతా నడిపిస్తున్నాడా, ఇంకా తెరవేనికి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా దాదాపు 60 మందిని అందులో ఆ కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి దాడుల్లో కేవలం 14 మందిని అయితే అరెస్ట్ చేశారు. మరో 6 పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారి వద్ద పెద్ద ఎత్తున ఇంకా నగదు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో వారి కోసం కూడా గాలిస్తున్నారు. తెర వెనుక ఇంకా ఎవరెవరుండి ఈ కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. మొయినాబాద్ పోలీసులు వీరన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి దర్యాప్తులో మరికొన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ కోణంలో ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా, లేదంటే ఫార్మాకు సంబంధించినటువంటి కంపెనీలో ఇటు దాట్ల కృష్ణంరాజు పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తన కొలీగ్స్ తోనే ఇదంతా నిర్వహిస్తున్నాడా, ఇంకెవరైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో అయితే పూర్తిస్థాయి దర్యాప్తు పోలీసులు చేస్తున్న పరిస్థితి. అయితే దాట్ల కృష్ణంరాజు గతంలో 6 నెలల క్రితం జరిగినటువంటి కోళ్ల పందాల్లో తాను కూడా పార్టిసిపేట్ చేశాడు. లక్షలాది రూపాయలు అందులో పందెంగా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. తానే ఈ రోజు నిర్వాహకుడిగా మారి ఈ కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇంకా గతంలో ఉన్న వారికి కూడా ఈ కేసులో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా మొయినాబాద్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్.